హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈరోజు జిఎన్జి ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ఓపెన్ అయింది. ఈ ఐపీఓ జూలై 23 నుంచి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు పర్ షేర్కి చూసుకుంటే ₹237గా ఫిక్స్ చేశారు. వీళ్ళు 460 crore వర్త్ ఆఫ్ ద అమౌంట్ని ఐపీఓ ద్వారా రేజ్ చేయాలనుకుంటున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అండ్ ఫ్రెష్ ఇష్యూ ద్వారా బోత్ వేస్లో వీళ్ళు ఐపీఓ రేజ్ చేస్తున్నారు. ఈ ఐపీఓ రేజ్ చేసిన తర్వాత వీళ్ళ మార్కెట్ క్యాప్ చూసుకుంటే 2700 crore రీచ్ అవుతుందని చెప్తున్నారు. వీళ్ళు 400 crore ఫ్రెష్ ఇష్యూ ద్వారా రేజ్ చేస్తే అండ్ 60 crore ఆఫ్ ద అమౌంట్ మాత్రం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రేజ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఈ ఐపీఓలో చూసుకుంటే కనుక వీళ్ళు ఎందుకు రేజ్ చేయాలనుకుంటున్నారంటే కనుక వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ని నీడ్స్ని రీచ్ అవ్వడానికి అండ్ డెప్ట్ రీపేమెంట్ చేయడానికి అండ్ జనరల్ కార్పొరేట్ నీడ్స్ కూడా రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా. అండ్ ఈ ఐపీఓలో వీళ్ళు 138 crore వర్త్ ఆఫ్ ద అమౌంట్ని యాంకర్ ఇన్వెస్టర్స్ ద్వారా కూడా రేజ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే 14 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఐపీఓలో చూసుకుంటే గోల్డ్మన్ సాక్స్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, మోతిలాల్ ఒస్వాల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు, బయోనెంట్ ఆపర్చునిటీస్ స్ట్రాటజీ వాళ్ళు ఉన్నారు అండ్ ఎడ్లీవీస్ మ్యూచువల్ ఫండ్, మెరాకిల్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ బిజినెస్ చూసుకుంటే ఓల్డ్ ల్యాబ్స్ అదే ల్యాప్టాప్స్ కానీ పీసీస్ కానీ ఏవైతే ఉంటాయో దాన్ని పర్చేజ్ చేస్తారు. నెక్స్ట్ దాన్ని రిపేర్ చేసి అండ్ రీసేల్ చేస్తారు ఆల్ ఓవర్ గ్లోబల్గా. ఇండియాలో, యుఎస్లో అండ్ యూరోపియన్ యూనియన్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అండ్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళు ఆల్ ఓవర్ గ్లోబల్గా వీళ్ళు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ని రీసేల్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ఐపీఓ చూసుకుంటే ఈ రోజే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన రోజే 900 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది ఈ ఐపీఓ. ఈ రోజు ఈ ఐపీఓ చూసుకుంటే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 44%గా ఉంది. ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం 44% ఉంది ఈ రోజు అండ్ ఇంకా పెరగచ్చు కూడా చెప్తున్నారు వీళ్ళు. ఈ ఐపీఓకి ఐఐఎఫ్ఎల్ ఇండియా ఇన్ఫోలైన్ వాళ్ళు అండ్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు అండ్ మోతిలాల్ ఒస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఉన్నారు. లీడ్ బుక్ రన్నర్గా కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ వాళ్ళు అండ్ ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పిఈ రేషియో బాగుంది ఈ కంపెనీకి అండ్ సిఏజిఆర్ కూడా 18.9%గా గ్రోత్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి కూడా ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు అండ్ కెనరా బ్యాంక్ వాళ్ళు. FY 25లో రెవెన్యూ చూసుకుంటే ఈ కంపెనీకి 1420 crore ఉంది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 69 crore ఉంది. అంటే 32% ఆఫ్ ద గ్రోత్ అయింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. FY 25లో రెవెన్యూ కూడా 24% అనేది అప్ అయింది. ఈ సెకండ్ హ్యాండ్లో ల్యాప్టాప్స్ రీసేల్ చేయడం వల్ల వీళ్ళు ఇండియాలో ఈ వేస్ట్ అనేది తగ్గుతుంది అండ్ గ్రీన్ గ్రీన్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు అండ్ ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.